దాని తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటుంది. సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది. అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యంటే మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టేయకూడదండి. ప్రేమించవచ్చు, మన వర్క్ మీద పెంచవచ్చు, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది అక్కడితో వదిలేయాలి. ఇది మన ఇక్కడ పర్మనెంట్, అవన్నీ పర్మనెంట్, మనకు తిరగలేదు, అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం. అది అక్కడితో అయిపోయింది. సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమా నీకు మర్చిపోవాలి. మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు. సో ఇట్స్ జస్ట్ 2.5 hours ఎంటర్టైన్మెంట్. దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అంతే, దాని మించి ఉండదని నాకు అనిపించింది. బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఒక ఇంటెన్షన్, ఇంకా చాలు, ఎవ్రీ టైం సెట్లు వేస్తున్నాం, సాంగ్స్ సెట్ వేస్తున్నాం, ఫైట్ సెట్ వేస్తున్నాం, పెద్ద సెట్ వేస్తాం, మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్లింగ్ బాధగా అనిపించేది. ఎంత కష్టపడతాం, డీటెయిలింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ డిస్మెంటల్ అయిపోతుంది. అది ఒక బాధ అనిపించేది. క్రియేషన్ మన ముందే ఉంటుంది, మన ముందే పోతుంది అనేది, అది సినిమా అంతే. ఇంకా మనం ఏం చేస్తాం అనేది. సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత నేను మా నాన్నగారిని చూశాను. మా నాన్నగారు శ్రీకృష్ణార్జున విజయము, భైరవ దీపం టైప్లో పనిచేస్తున్నారు. ఆయనకి 70 దాకా వచ్చింది. బట్ ఆయన ఉండలేకపోయారు. సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు. ఎందుకంటే ఆయన కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్ చేసి ఉన్నారు. వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు. సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే, నేను చాలు, ఇంకా మన ఏజ్ అయిపోయింది, ఇంకా మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం, అక్కడ ఇల్లు తీసుకొని, మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని, మళ్ళీ మా నాన్నగారు పర్లాకివిడికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారు. అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాకివిడికి సినిమాలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్కి హోస్ట్ చేసేవారు. మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని. నేను చాలా బాగా రథయాత్ర జరిగేది, అంత బాగుంటుంది అక్కడ. సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ, అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్. తర్వాత నాన్నగారు లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ లాగా అనుకొని, ఇంకా సినిమాలు తగ్గాయి, ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉంటుందా మీకు వాళ్ళ ట్రీట్మెంట్? నేను అన్నాను, నాన్నగారు వచ్చేసేయండి అంటే, లేదు నేను ఒక నెల అయింది. మొదట అందరూ పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, చలంగారు రండి రండి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు, ఏం చలంగారు పని లేదా, సినిమాలు ఏం లేవా, ఇటు వచ్చేసారన్నారు. ఈ బాధ ఎక్కువైంది ఆయనకి. దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటుండేవారు, డబ్బులు కాకుండా. అది మనం తీసేసుకుంటుంది. అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి. సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది. సో చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుందండి. చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళకి వెళ్ళేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని, గుళ్ళకి వెళ్ళేవాడిని, అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. అంటే అప్పుల్లో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని. ఆ సినిమా నిజం అనుకునేవాడిని. ఆ సినిమాలు చూసి, ఇప్పుడు వెంకటేశ్వర మహత్యం చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది, ఘంటసాల పాటలు అనిపిస్తుంది. కొన్ని సినిమాలు అంబికాపతి ఉంటుంది, కొన్ని సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఓకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు, మనకి వారం ఇస్తారు, మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. ఇది కాన్సెప్ట్. ఇట్లా అని నేను ఇంట్లో దేవుని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు ఉంది, తలుపు లాక్ చేసుకుని ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకంతో వెళ్ళేవాడిని. ఎగ్జాము 10th ఎగ్జాము చదవకుండా పాస్ అయిపోతుంది, దేవుడి పేరు రాశాను, సాయిబాబా పేరు, కొంత రాశాను అనుకోండి, ఫెయిల్ అయ్యా. అప్పుడు నాకు అర్థం ఏంటంటే, మన స్ట్రెంగ్త్ ఏంటంటే, మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాస్ అవ్వం. సో మన ఎఫెక్ట్ ఉండాలి, దేవుడి భక్తి ఉండాలి, ఓకే, బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి. ఆయన వచ్చి మనకేమి చేయరు. సో మన ప్రయత్నం, మన ఒక డిసిప్లిన్ అన్నీ మన లైఫ్లో రావాలనేది. నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిళ్ళు తొక్కే రోజులు ఉన్నాయి. ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని. బట్ నాకు అనిపిస్తుంది, దీనివల్ల మనకి ఏముంది, డబ్బులు పెరుగుతుంది, మన లైఫ్ ఏంటి అని. బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరూ తిరిగి అతను ఒకరిని నాకు చూపించారు.
కళ్యాణ్ గారిని. అది కలవడం అనేది ఆయన డివోషనల్ పర్సన్ బాగా. ఆయనకి ఫ్రెండ్స్ లేరు, నాకు లేరు. నేను మెడ్రాస్లో ఉండి నాది ఒక లైఫ్ అనుకునేవాడిని. సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది. ఎక్కడో వెళ్తేద్దాం, ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, చేద్దాం. సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు ఓపెన్ చేసింది. అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్, యువతల కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్. యా, బికాస్ ఆయన కూడా ఆ కనెక్షన్ ఉంది. మేము కూడా గుళ్ళు బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు, అవునా? చెన్నైలో బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు. సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లేనే ఎప్పటికీ మాకు అది మైండ్లో, మేము ఇప్పుడు గుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు దగ్గర దగ్గర మోర్. ఆయనకి ఎంత ఏజ్ 17 years వెళ్ళిపోయింది నేను కలిసేటప్పుడు. ఐ థింక్ ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది. మళ్ళీ ఆ ఫీలింగే అది పోదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ గుళ్ళకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా షేర్ చేసుకుంటాం, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, అదొక బ్యూటిఫుల్, మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. సో టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే చూసుకుంటూ అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. దీన్ని మనం 200% ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అని జర్నీగా తీసుకోవచ్చు. అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు, అక్కడే ఉంటాం. మనం యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ మనం అనుకున్న లైఫ్లో ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు. ఎక్స్పీరియన్స్ జర్నీ తెలియదు, బాధలు తెలియదు. ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారనుకుంటా, ఆయన ఉండరు. అమ్మ మనతోనే ఉంటారనుకుంటా, మనతో ఉండరు. ఆ నమ్మకం మనకు ఉంటూనే ఉంటుంది. మన లైఫ్ ఇదే అనుకుంటా అది ఉండదు. ఆల్ ఆర్ టెంపరీ. వేర్ ఆల్ వి నో వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ 100 years వాట్ ఎవర్ వి డూ. 100 అనేది ఎక్కువ, అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది. ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, వస్తూనే ఉంటారు. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వీ ఎంజాయ్డ్. ఇప్పుడు నన్ను అడుగుతారు, మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా. యా, నేను ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను, కొంత షెడ్యూల్ చేశాం, 1 or 2 schedules. ఏదండి? ఉత్సద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. ఉత్సద్ దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు. నాకు కొత్తగా ఉన్నింది, మళ్ళీ సెట్ వేయాలంటే కొత్తగా ఉంది. బట్ అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు. ఓహో పర్వాలేదు, మనం ఇంకా టచ్లో ఉన్నాం అనేది. అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రాదు. సో నాకు ముందు నుంచి నాకు ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను, మళ్ళీ గుడి వేసాను. నాకు అది వచ్చేస్తుంది మధ్యలో. ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది, అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్, అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేం. సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్. ఎవ్రీడే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది, ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలని నేను డిజైన్ చేయాలి, నా ఓన్గానే ఇమాజినేషన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేసి డ్రాయింగ్ చేసేవాడిని, ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని. నాకు అప్పుడు ఏవి రాకపోయినా డ్రీమ్లో బతికేవాడిని. డ్రీమ్లో పెద్ద సెట్ వేసాను, లేకపోతే డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చారు నాకు, లేకపోతే డ్రీమ్లో ఆ కొనలేని కార్ను మనం తొక్కాము. సో ఐ విల్ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ. సో అందువల్ల నాకు పెద్దగా అనిపించలే, ఐ డోంట్ ఫీల్ కొత్తగా ఏమీ అనిపించలే. లైఫ్ జస్ట్ అంతే, ఇట్స్ అ గుడ్ జర్నీ. ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిలింలో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఎక్కువగా మాయాబజార్, గుండమ్మ కథ, మల్లేశ్వరి, ఇట్లా సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడడానికి. పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము, సారు కళ్యాణ్ గారు వింటారు ఇప్పుడు కూడా. ఆయన తమిళ సాంగ్లు, కుమారస్వామి, దేవుళ్ళ పాటలు బాగా వింటారు ఆయన. అంటే ఇప్పుడు ఎంఎస్ శుభలక్ష్మి నుంచి సూలమంగళం సిస్టర్స్,
అట్లాగా ఆయన చాలా సిరిగాలి. షీర్గాలి గోవిందరాజు ఇట్లాగా ఆయన చాలా డివోషనల్ సాంగ్స్ వింటుంటారు. మేము ఈ డివోషనల్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్గా సినిమాలు ఉంటా. సో అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్గా నాకు అన్ని వినాలంటే రాదు. అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి. చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ ఉంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు గుడి ఉంటుంది. ఎక్కడ చూస్తే ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది, అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది. ఒక మైక్ సెట్ ఉంటుంది, మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అదంతా అది వినిపిస్తూనే ఉంటుంది మనకి. వేరే అక్కడ మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజిఆర్ సాంగ్స్ ఎక్కువగా వచ్చాయి, మీకు ఐడియా ఉంటుంది. అవును, ఎంజిఆర్ సాంగ్స్ అన్ని అంత తత్వ సాంగ్స్ అంటారు, అంటే మొత్తం ఆయన అన్ని చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. అదే సో అట్లాంటి సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది. సో ఆ రకంగా ఆయనకు కూడా మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి, అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు. అందరి గురించి, అంటే అన్నా దగ్గర నుంచి కామరాజర్ దగ్గర నుంచి పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఇది నేను అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని మన నాన్నగారు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం ఎంజిఆర్ అట్లా చేశారు ఇట్లా చేశారు మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది. పాజిటివ్ ఎనర్జీ ఇన్ చెన్నై. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత వీఆర్ మోర్ కనెక్టెడ్ టు ఫిలిమ్స్. ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుల్లో ఉన్నవి మేము అనుకుంటూ వి ఎంజాయ్ దట్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని వి యూస్ టు ట్రావెల్, బస్లో వెళ్ళేవాళ్ళం, బైక్లో వెళ్ళేవాళ్ళం, జిమ్కి వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్ భారమే అవ్వకూడదు ఎప్పుడు. మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ, నేను తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు, నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి, బట్ యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి. రోజు ఏం మాట్లాడుకుంటావు? ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటూ ఉండదు. ఆ రోజు వేర్లు, ఇద్దరికి పని లేదు, తిరిగి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అయ్యింది. ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉండి ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది. అంటే ఆ డైరెక్షన్ నేను తొలిప్రేమ చేస్తాను, బాగా లేదంటే ఐ విల్ గో బ్యాక్ అంతే. దర్స్ నో, అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది, ఈవెన్ దో గణపతిరాజు గారు కరుణాకరణ ఉన్నా కూడా నమ్మకాన్ని నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తాను అన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు కావాలి అంటే రెమ్యునరేషన్ వదిలేస్తున్నారు, అది బాగోలేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి. అంటే ఫస్ట్ సినిమా ఆడేటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి. నేను ఎవరిని తప్పు చెప్పలేను ఆ రోజు, ఆ సిచ్యువేషన్ రోజు. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి. అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది లేదండి. ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు. వీఆర్ మోర్ దెన్ దట్, వీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటారు. సో నాకు ఏ ఉండదు. సో నాకేంటంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు, ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో. బట్ హార్డ్ వర్క్ చేశాను తప్ప మనం ఏ రేంజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.